శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా పంచముఖాలను దర్శించుకున్నాం. ఈ భాగంలో అరుణగిరి పంచముఖాలుగా దర్శనమిచ్చే ప్రదేశం నుండి అరుణగిరి ప్రదక్షిణను కొనసాగిద్దాం. సదాశివా కరడు మురడాల వళిగ కెళతాలు కళకు బలి కొడుకు మహాశివా. ఒక్కసారి మనం వెనుకకు ఆలోచిస్తే ప్రదక్షిణను మొదలు పెట్టబోయే ముందు అసలు మనం ప్రదక్షిణ చేయగలమా? ఎక్కడి వరకు నడవగలిగితే అక్కడి వరకు ప్రదక్షిణ చేద్దాంలే ఇలా అనుకుంటూ మన ప్రమేయం లేకుండానే చాలా దూరం వచ్చేసాం. అందుకే అంటారు, అరుణగిరి ప్రదక్షిణ చేద్దాం అనే సంకల్పం దృఢంగా ఉండి ఒక్క అడుగు మనం వేస్తే మిగతా అడుగులన్నీ ఆ అరుణాచలేశ్వరుడే మనతో వేయిస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. ఇది స్వయంగా అనుభవించిన వారికి మరింత అర్థమవుతుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనం కొండల్ని చూస్తాము. అరుణగిరిని కొండగా చూడలేము, ఎందుకంటే అది సాక్షాత్తు పరమేశ్వరుడే కాబట్టి. అందుకని ఇక్కడ ఒక్కచోట మాత్రమే గిరిచేతే మనం చూడబడతాము. ఇదే విషయం మనకి నిగూఢంగా అర్థం అవ్వాలంటే అంతటి ఆధ్యాత్మిక పక్వత ఉండాలి. అరుణాచల క్షేత్రంలోనే జ్ఞాన సముద్రం మొత్తం అరుణగిరిగా ఆవిర్భవించింది. ఇక్కడ శరణజొచ్చి త్రవ్వుకున్న వారికి కరుణతోటి ఆ జ్ఞానం అందింపబడుతుంది. నాకేవేవో కావాలని మొదలుపెట్టే అరుణగిరి ప్రదక్షిణ ఈ ప్రదేశానికి వచ్చేసరికి నాకేమీ వద్దు అనే స్థితికొచ్చి ప్రదక్షిణ పూర్తయ్యే సమయానికి అసలు నాకు నేనే వద్దు అనే మహోన్నతమైన స్థితికి చేర్చేదే అరుణగిరి ప్రదక్షిణ. సహజంగా లోకంలో నిరుపేక్షంగా ప్రేమించేది కన్నతల్లి ఒక్కరే. వేరెవరైనా సరే ఏదో ఒకటి ఆశించే ఆశ్రయిస్తారు. కానీ అరుణాచలుడు మాత్రం కన్నతల్లి ప్రేమను కూడా కనుమరుగు చేయగల ఘనమైన ప్రేమను అందిస్తారు. అందుకే భగవాన్ రమణులు అక్షరమణిమాలలో కనిన జనని కన్న ఘనదయదాయక అని కీర్తించారు. ప్రదక్షిణగా ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే కుడివైపున లోపలికి అంటే అరుణగిరి పాదానికి సిద్ధర్పారై అనే పావనమైన ప్రదేశం ఉంది. సిద్ధర్పారై అంటే సిద్ధి పొందిన వారు కూర్చున్న రాయి అని అర్థం. మనం ఇక్కడ ఒక సంఘటనను తప్పక ప్రస్తావించుకోవాలి. కుష్ఠవ్యాధిగ్రస్తుడైన ఒక భక్తుడు భగవాన్ని ఆశ్రయించి, నేను ఈ బాధను భరించలేకపోతున్నాను, నన్ను కాపాడండి స్వామి అని అడిగారు. దానికి భగవాన్ మౌనం వహించారు. ఇంతలో ప్రక్కనే ఉన్న ఒక భక్తుడు భగవాన్ రచించిన అరుణాచల పదికంలో నుండి ఒక పద్యం గురించి ప్రస్తావించి దాని అర్థం కూడా వివరించారు. అదేంటంటే,
గిరిరూపమైన అరుణాచలమును పరబ్రహ్మమే అని గుర్తించి తమ అహంకారమును పోగొట్టుకున్న వారు నాలాంటి వారెందరో. బ్రతుకుపై రోతతో నిరాశ చెందిన జనులారా, దేహాత్మభావం పోగొట్టుకునే మార్గం వెతకండి. ఈ ప్రపంచంలో చంపక చంపే ఒక దివ్య ఔషధం ఒకటి ఉంది, అదే అరుణాచలం. దీనిని ఒక్కసారి స్మరిస్తే చాలు, దేహభావనతో పాటు నేను అనే అహంకారాన్ని కూడా హరిస్తుంది అని వివరించారు. అది విని కుష్ఠవ్యాధితో బాధపడుతున్న భక్తుడు, ఓ అరుణాచల, నన్ను కాపాడటానికి నువ్వు తప్ప వేరే ఎవరూ లేరని మనసులో దృఢంగా తలుచుకుని బాధపడుతూ నిదానంగా అరుణగిరి ప్రదక్షిణను ప్రారంభించారు. ఈ సిద్ధర్పారాయ్ ప్రదేశానికి వచ్చేసరికి అలిసిపోయి బాధతో ఈ రాయి మీద పడుకున్నారు. కొంత సమయం తరువాత, ఇక్కడ ఎందుకు పడుకున్నావు అని అతనికి అశరీరవాణి వినిపించింది. కన్నులు తెరిచి తెరవకముందే ఒక తెల్లని ఆకారం వేపమండలతో దబదబామని అతన్ని బాధేసింది. దానితో ఉలిక్కిపడి ఆయన ఆ రాతి మీద నుండి లేచి పరిగెత్తుతూ కొంత దూరం వెళ్ళాక చూస్తే తన కుష్ఠరోగం మాయమైనట్లు గ్రహించి ఎంతో ఆశ్చర్యానందాలకు లోనే ఇది ఖచ్చితంగా భగవాన్ యొక్క కరుణే అని రమణాశ్రమానికి వచ్చి ఈ జరిగిన సంఘటనంతా భగవానుకు వివరించారు. కానీ భగవాన్ తమ సహజ ధోరణిలో మౌనంగా ఉండిపోయారు. ఈ సిద్ధర్పారాయ్ నుండి ప్రదక్షిణగా కొంచెం ముందుకు వెళ్ళగానే అరుణగిరి విభిన్న కోణంతో దర్శనమిస్తూ ఉంటుంది. ఈ మార్గం చిత్తూరు రోడ్డుకి కలుస్తుంది. ఈ రోడ్డు నుండి 2 మార్గాలు ఉంటాయి. మనం ఎడంవైపు మార్గం నుండే ప్రదక్షిణను ఆచరించాలి. ఎందుకంటే ఎడంవైపు ఉన్న మార్గంలో కొంచెం ముందుకు వెళ్ళగానే అరుణగిరికి ఉత్తరాన తూర్పుకు మధ్యనున్న ఈశాన్య మూలకు అష్టదిక్పాలకులలో ఒకరైన ఈశాన్యుడు పూజించిన శివలింగం ఉంది. ఈశాన్యలింగం ప్రధాన ద్వారం పైన పార్వతీ పరమేశ్వరులు వృషభవాహనంపై కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. భక్తులు ఈశాన్యలింగం ముందు దీపధూప నీరాజనాలను సమర్పిస్తారు. అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా అష్టదిక్పాలకలో ఈశాన్యలింగానికి చేరుకున్నాం. ఈశానుడు అంటే స్వయంగా ఈశ్వరుడే కాబట్టి ఈశ్వరుడు ఈ దిక్కును కొలువై ఉన్నారు ఈశాన్యలింగంగా. ఈ ప్రదేశం నుండి అరుణగిరి అత్యంత అద్భుతంగా దర్శనమిస్తుంది. అనేక మంది ఋషులు, సాధువులు అరుణాచలాన్ని తమ నివాసంగా చేసుకుని అరుణగిరి యొక్క సహవాసాన్ని విడిచిపెట్టలేదు. వారు తమను తాము అరుణాచలునికి పూర్తిగా సమర్పించుకుని ఆయన మహిమను ఎంతో కొనియాడారు. దానికి నిదర్శనంగా నిలిచిపోయిన మహాభక్తురాలైన అమ్మని అమ్మాళ్ళ సమాధిని ఇప్పుడు దర్శించుకుందాం. ఈశాన్యలింగానికి ఎదురుగా అరుణాచలేశ్వర ఆలయ ఉత్తర గోపురాన్ని
భక్తిపూర్వకమైన యాచన చేసి మరీ నిర్మించిన మహాత్మురాలైన అమ్మని అమ్మాళ్ళ సమాధి నెలకొని ఉంది. ఆమె అనుగ్రహ ఆశీస్సులను కూడా తీసుకుని అరుణగిరి ప్రదక్షిణను కొనసాగిద్దాం. అమ్మని అమ్మాళ్ళ జీవిత చరిత్ర అరుణాచల క్షేత్రంలో మహాత్ములు అనే ప్రత్యేకమైన భాగంలో పూర్తి వివరాలతో వివరించుకుందాం. అరుణాచలేశ్వర ఆలయ గోపురాన్ని ఇంటింటికి వెళ్ళి భిక్ష ఎత్తుకుని ఆవిడ నిర్మించారు. అంతటి మహిమాన్వితమైన మహాత్మురాలు ఇక్కడ సమాధి అయ్యారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివా